హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మా ఐకాన్. సో పీసీఐ నుంచి రీసెంట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 13 జాన్ పీసీఐ ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఏంటంటే పీసీఐ 91,586 మెంబర్స్ని యాజ్ ఏ ఫార్మసిస్ట్గా బ్లాక్ చేసింది. వాళ్ళ నేమ్స్ని ఎందుకు బ్లాక్ చేసింది సో మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని బ్లాక్ చేసింది, రీజన్ ఏంటి, సో మనం అది తెలుసుకోవాలంటే ముందు పీసీఐ పోర్టల్కి లాగిన్ అవ్వాలి. సో దాంట్లో ఏంటంటే మనకి వాళ్ళు పీసీఐలో అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. సో దీంట్లో వచ్చేసే మనకి సర్క్యులర్ నోటీస్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ రిగార్డింగ్ రివైజ్ లిస్ట్ ఆఫ్ బ్లాక్డ్ ఫార్మసిస్ట్. ఎవరైతే ఫార్మసిస్ట్ని బ్లాక్ చేసిందో ఫ్రమ్ ద పీసీఐ, సో వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఒకటి ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చారు. సో దాంట్లో మనం ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన సర్క్యులర్ అనేది వస్తుంది. సో ఆ సర్క్యులర్ ఏంటంటే అసలు బ్లాక్ చేయడానికి రీజన్స్ ఏంటి పీసీఐ. సో సర్క్యులర్లో సబ్జెక్ట్, ఈ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది, 13th జాన్లో వచ్చింది, అంటే రీసెంట్గా 2 days బ్యాక్. సో నోటిఫికేషన్ రిగార్డింగ్ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బ్లాక్డ్ ఫార్మసిస్ట్ ఆన్ డిజీ ఫార్మేట్ పోర్టల్. సో డిజీ ఫార్మేట్ పోర్టల్లో ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ని తప్పుగా మెన్షన్ చేశారో, సో ఆ లిస్ట్ ప్రకారం పీసీఐ ఫార్మసిస్ట్ని బ్లాక్ చేసింది. ఎవరైతే డీటెయిల్స్ ఈ డీజీ ఫార్మసిస్ట్లో ఎంటర్ చేశారో, సో వాళ్ళ డీటెయిల్స్ని ఈ డీజీ ఫార్మసిస్ట్ అనేది లాక్ చేసింది, బ్లాక్డ్ ఫార్మసిస్ట్. సో దాంట్లో సబ్జెక్ట్ వచ్చేసి నోటిఫికేషన్ రిగార్డింగ్ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బ్లాక్డ్ ఫార్మసిస్ట్. దీంట్లో ఏంటంటే ఎవరిని బ్లాక్ చేసింది, అసలు ఎందుకు బ్లాక్ చేసిందో రీజన్ చూద్దాం. దిస్ ఈజ్ రిఫరెన్స్ ఇన్ దట్ కౌన్సిల్ ఆఫ్ సర్క్యులర్ నెంబర్. సో ఈ సర్క్యులర్ నెంబర్ ప్రకారం పీసీఐ అనేది ఎవరిని బ్లాక్ చేసిందంటే డాటా అనేది ఇన్అక్యురస్గా ఎవరైతే డాటాని మెన్షన్ చేశారో డిజీ పోర్టల్లో, అండ్ డూప్లికేసీ ఆఫ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ డూప్లికేట్ సర్టిఫికేట్స్ని ఆ డిజీ పోర్టల్లో ఎంటర్ చేశారు. సో వాళ్ళని ఈ బ్లాక్డ్ ఫార్మసిస్ట్ మెంబర్ లిస్ట్లో ఉంచారు. సో వాళ్ళకి ఈ కౌన్సిల్ అనేది ఒక యాక్షన్ తీసుకుంది. ఏంటంటే ఎగ్జిస్ట్ ఫార్మసిస్ట్లు అండ్ వాళ్ళ ప్రొఫైల్ అనేది బ్లాక్ చేసిళ్ళు దేంట్లో డిజీ ఫార్మా పోర్టల్లో. సో ఆ ప్రొఫైల్స్ని బ్లాక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ని ఆ డీటెయిల్స్లో ఏమున్నాయంటే డూప్లికేట్ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ ఇన్కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయంటే సర్టిఫికేట్స్ ప్రాపర్గా లేవు అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా రాంగ్ ఉన్నాయి. సో అందుకనే వాళ్ళని ఈ పీసీఐ అనేది బ్లాక్ చేసింది యాజ్ ఏ ఫార్మసిస్ట్గా. సో వాళ్ళని ఇఫ్ బ్లాక్ చేస్తే మనం, సో ఎవరైతే వాళ్ళ నేమ్స్ ఆ లిస్టెడ్ ఫార్మసిస్ట్లో వచ్చాయో వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వాలి దేంట్లో, డిజీ ఫార్మామెడ్లో. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు అప్పుడైనా అప్రాక్సిమేట్గా ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్తో డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి దేంట్లో, డిజీ ఫార్మా పోర్టల్లో. వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇన్వాలిడ్ వస్తే వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళ నేమ్ అనేది ఫార్మసిస్ట్ ప్రొఫైల్లో బ్లాక్ ఉన్నట్టు. సో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అయ్యేటప్పుడు డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి అండ్ వాళ్ళ కరెక్ట్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేటట్టు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా డిజీ పోర్టల్లో మెన్షన్ చేయాలి. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వాళ్ళు కరెక్ట్ డీటెయిల్స్ అనేవి ఫార్మసిస్ట్ పోర్టల్లో మళ్ళీ ఇవ్వలేదనుకో వాళ్ళని ఈ పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ అనేది వాళ్ళని యాజ్ ఏ ఫార్మసిస్ట్గా అండ్ రిజిస్ట్రేషన్ నుంచి డిబార్ చేసేది. సో అందుకనే ఫ్యూచర్ రిజిస్ట్రేషన్ ఇంకా మనకి ఫార్మా పోర్టల్లో ఉండదు మనకి ఫార్మసిస్ట్గా చేసుకోనికి, అండ్ వాళ్ళ ఫార్మా ప్రొఫెషన్లో కూడా వాళ్ళ పీసీఐ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఎవరైతే నార్మల్గా ఇప్పుడు ఇష్యూ ఎలా రేజ్ అయిందంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఫార్మసిస్ట్ వాళ్ళ యాజ్ ఏ ఫ్యాకల్టీగా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళు పీసీఐ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ రాటిఫికేషన్ ప్రాసెస్లో. సో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పీసీఐ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ని తీసుకొని వాళ్ళ ఓన్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నారు. సో అది ఫేక్ అయిపోతుంది. సో అందుకనే వాళ్ళ ఫర్దర్గా ఆ ఇన్స్టిట్యూట్స్ పైన డైరెక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అండ్ వీళ్ళ సర్టిఫికేట్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో అందుకనే ఈ ఇష్యూ అనేది రేజ్ అయింది. సో అన్ఆథరైజ్డ్గా వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అండ్ మొబైల్ నెంబర్స్ యూజ్ చేసేసి వీళ్ళ పీసీఐ సర్టిఫికేట్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో అందుకనే ఈ ఇష్యూ అనేది వచ్చేసింది. సో ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
మీరు వన్స్ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది. సో దాంట్లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే దానికి పైన సెర్చ్ బాక్స్ ఓపెన్ అయింది, దాంట్లో మీ నేమ్ ఉందో లేదో మీ ఇనిషియల్స్ లేదంటే మీ పీసీఐ నెంబర్ని క్లిక్ చేస్తే మీకు ఐదర్ మీ నేమ్ ఉంటే హైలైట్ అయ్యింది, మీ నేమ్ లేకపోతే నో ఫైల్ అని చూపిస్తుంది. సో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీ నేమ్ ఉంటే దానికి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే మీరు డీజీ పోర్టల్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి. సో ఇప్పటికైనా కరెక్ట్ డీటెయిల్స్ పెట్టి మీ ప్రొఫైల్ అండ్ అన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సరిగ్గా మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మళ్ళీ మీకు ఇన్వాలిడ్ అనే వస్తే మాత్రం మీరు ఒకసారి పీసీఐ ఆఫీస్కి వెళ్ళి కలవాలి. సో పీడిఎఫ్లో ఇలా మీ నేమ్స్ అండ్ మీ అడ్రస్ అండ్ పీసీఐ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో దాని ప్రకారంగా మీ డీటెయిల్స్ ఉన్నాయో లేదో ఈ పీడిఎఫ్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫార్మా ఐకాన్.